గుడ్ మార్నింగ్. ప్రాబబిలిటీలో థియరమ్స్ చూసాం. ఎడిషన్ థియరం, మల్టిప్లికేషన్ థియరం, వాటి ఎక్స్టెన్షన్స్ అండ్ బేయిస్ థియరం చూసాం. ఇప్పుడు కొన్ని రిజల్ట్స్ని కూడా మనం తెలుసుకోవాలి. ఈ రిజల్ట్స్ పరీక్షలో షార్ట్ ఆన్సర్స్లో ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ కొన్ని రిజల్ట్స్ని కూడా మనం ఇక్కడ చూడాలి. ఆల్రెడీ మీరు నోట్స్లో ఎక్కించుకున్నారు. ఆ ఒక్కొక్క రిజల్ట్ ఇక్కడ ఎలాగనేది నేను ప్రూవ్ చేసి చూపిస్తాను, చూడండి. అందులో ఫస్ట్ రిజల్ట్ ఏమంటారంటే ప్రాబబిలిటీ ఆఫ్ ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ 0. ఇంపాసిబుల్ ఈవెంట్ అంటే సాధ్యం కాని ఘటన యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు 0. సో ఇంపాసిబుల్ ఈవెంట్ ఈజ్ ఆల్వేస్ డినోటెడ్ బై పై. సో కాబట్టి ప్రూఫ్ ఏ విధంగా చేస్తామంటే వీ నో దట్ ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎప్పుడు కూడా ఏమవుతుంది, ఎస్ అవుతుంది. ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు ఎస్ అవుతుంది. ఇప్పుడు కన్సిడర్ ప్రాబబిలిటీస్. వీటికి ప్రాబబిలిటీస్ని కనుక కన్సిడర్ చేస్తే కన్సిడర్ ప్రాబబిలిటీస్ కన్సిడర్ చేస్తే పి ఆఫ్ ఎస్ యూనియన్ పై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ అవుతుంది. అప్పుడు ఇది మనకి ఏమవుతుంది, పి ఆఫ్ ఎస్ ప్లస్ పి ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్ అవుతుంది. సో పి ఆఫ్ ఎస్ అంటే ఏంటి, శాంపుల్ స్పేస్. ఎస్ అంటే శాంపుల్ స్పేస్ యొక్క ప్రాబబిలిటీ అంటే సమ్ ఆఫ్ ఆల్ ఈవెంట్స్ ప్రాబబిలిటీస్. యాక్సిడెంట్స్ లో చెప్పాం 1 అవుతుంది. సో 1 ప్లస్ పి ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు 1. సో పి ఆఫ్ పై ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది అంటే 0. అర్థమైందా? ఇది ఎలా ఎందుకు రాసాం, ఎస్ఓ పై డిస్జాయింట్ ఈవెంట్స్ అవుతాయి కాబట్టి పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి కాబట్టి ఇలా రాయగలిగాం. సమ్ ఆఫ్ శాంపుల్ స్పేస్ ఎప్పుడు 1 అవుతుంది. ప్రాబబిలిటీస్ ఇన్ శాంపుల్ స్పేస్ 1 అవుతుంది కాబట్టి 1 ప్లస్ పి ఆఫ్ పై ఈక్వల్ టు వై 1. పి ఆఫ్ పై ఈక్వల్ టు ఏమైంది 0. కాబట్టి ఇంపాసిబుల్ ఈవెంట్ యొక్క ప్రాబబిలిటీ ఎప్పుడు కూడా ఏమవుతుంది, 0 అవుతుంది. అది అలాగే ఇంకోటి కాంప్లిమెంటరీ ఈవెంట్ అది చూపించమంటున్నాడు. సపోజ్ ప్రూఫ్ ఏంటంటే ఇక్కడ కూడా మనకి వీ నో దట్ ఏమని తెలుసు మనకి, ఏదైనా సరే ఏ యూనియన్ ఏ బార్, ఏ యూనియన్ ఏ బార్ అంటే ఏ కానిది రెండు చూస్తే కంపల్సరీగా ఈజ్ ఈక్వల్ టు ఏమవ్వాలి, శాంపుల్ స్పేస్ అవుతుంది. శాంపుల్ స్పేస్లో ఒక ఈవెంట్ కానిది మొత్తం శాంపుల్ స్పేస్ అవుతుంది. సో ఏ యూనియన్ ఏ బార్ ఈక్వల్ టు ఎస్. ఇక్కడ కూడా నువ్వు కన్సిడర్ ప్రాబబిలిటీస్ తీసుకుంటే పి ఆఫ్ ఏ యూనియన్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఎస్. ఇక్కడ కూడా యూనియన్ రూల్ అప్లై చేస్తే ఎందుకంటే ఏ కానిది డిస్జాయింట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు 1. నీకు కావాల్సింది పి ఆఫ్ ఏ బార్. సో పి ఆఫ్ ఏ బార్ ఈజ్ ఈక్వల్ టు గట్టి పక్కకి వెళ్తే 1 మైనస్ పి ఆఫ్ ఏ. సో కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ అవుతుంది. ఇది రిజల్ట్ నెంబర్ 2. ఓకే. అలాగే ఇక్కడ చూడండి, ఫర్ ఎనీ 2 ఈవెంట్స్ ఏ అండ్ బి. సపోజ్ ఈ శాంపుల్ స్పేసెస్లో ఏ అండ్ బి ఎలా ఉన్నాయి అనుకుందాం. ఈ రెండు ఇంటర్సెక్ట్ అయిన ఈ పార్ట్ ఏమవుతుందంటే ఏ ఇంటర్సెక్షన్ బి అవుతుంది ఈ పార్ట్. అలాగే ఈ పార్ట్ ఏమవుతుంది, ఏలో లేనిది బిలో ఉన్నది కాబట్టి ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఇది. ఇప్పుడు సపోజ్ నేను ఇక్కడ బి అనే ఈవెంట్ని తీసుకుంటే బి అనే ఈవెంట్ని ఏ రకంగా ఎక్స్ప్లెయిన్ చేయొచ్చు అంటే బి అంటే ఇది మొత్తం ఈవెంట్. సో ఈ మొత్తం ఈవెంట్ అంటే ఏంటి, ఏ ఇంటర్సెక్షన్ బి అదేవిధంగా యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఈ పార్ట్ ప్లస్ ఈ పార్ట్ కింద తీసుకోవచ్చు. కాబట్టి బి ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా నువ్వు రాయొచ్చు, రెండు ఈవెంట్స్ యొక్క యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అని రాసుకోవచ్చు, అని ఈ రకంగా రాసుకోవచ్చు. ఇప్పుడు దీనికి ప్రాబబిలిటీస్ తీసుకున్నాడు అనుకో, కన్సిడర్ ప్రాబబిలిటీస్ తీసుకుంటే పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి యూనియన్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అవుతుంది. సో ఇది పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు, సో ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఈ పార్ట్. ఈ రెండు డిస్జాయింట్ కింద మనం చూసినప్పుడు ఇది అంటే ఏమవుతుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ప్లస్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి. ఇప్పుడు నీకు కావాల్సింది పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి కావాలి. ఇక్కడ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు తీసుకుంటే దీని ఇటు పక్కకు పంపిస్తే ఆల్రెడీ ఇటు పి ఆఫ్ బి ఉంది మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. కాబట్టి పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే అర్థం పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇదే ప్రూవ్ చేయాలి. అర్థమైంది? ఇది రిజల్ట్ నెంబర్ 3. సో ఈ రకంగా మనం ఈ రిజల్ట్ని ప్రూవ్ చేయొచ్చు. ఓకేనా?
ఇలాగ నెక్స్ట్ ఇంకొన్ని రిజల్ట్స్ కూడా మనం ప్రూవ్ చేయొచ్చు. ఇవి మీరు ఆల్రెడీ బుక్లో ఉన్నాయి కాబట్టి ఒకసారి చూసుకోండి. అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ రివైండ్ చేసి వినండి. సో ఇక్కడ ఫర్ ఎనీ త్రీ ఈవెంట్స్ A, B and C, P of A union by B by C, P of A by C plus B by C minus P of A intersection B by C అని చూపించాలి. సో ఇది చూపించాలనుకోండి, we know from addition theorem on probability for two events is addition theorem ఏమని తెలుసు మీకు? P of A union B equal to P of A plus P of B minus P of A intersection B అని తెలుసు. అర్థమైందా? ఇప్పుడు now consider two events A intersection C comma B intersection C. అంటే ఇక్కడ మనం ఏం చేసుకోవాలంటే రెండు ఈవెంట్స్ని కన్సిడర్ చేస్తున్నాం. ఏంటవి? ఏ ఇంటర్సెక్షన్ సి అండ్ బి ఇంటర్సెక్షన్ సి తీసుకుంటే ఇప్పుడు ఎడిషన్ థియరం అప్లై చేస్తే దీనికి ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి ఈజ్ ఈక్వల్ టు, చూడండి ఇదంతా ఏ ఇదంతా బి అనుకున్నాడు అనుకో, పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే ఏమవుతుంది ఇక్కడ మనకి? పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి పి ఆఫ్ ఏ ప్లస్ P of B అంటే P of B intersection C minus P of A intersection C intersection B intersection C అంటే మొత్తం అంతా కలిపి P of A intersection B intersection C. అర్థమైందా? ఇప్పుడు ఈ ఈవెంట్ మొత్తం మనం దీన్ని డివైడ్ విత్ P of C, మొత్తం దాన్ని P of C తో కనుక మనం డివైడ్ చేసాం అనుకోండి, ఇది ఏమవుతుంది? ఇక్కడ P of A intersection C యూనియన్ B ఇంటర్సెక్షన్ C బై P of C అర్థమైందండి ఈజ్ ఈక్వల్ టు P of A ఇంటర్సెక్షన్ C బై P of C ప్లస్ P of B ఇంటర్సెక్షన్ C బై P of C మైనస్ P of A ఇంటర్సెక్షన్ B ఇంటర్సెక్షన్ C బై P of C అని ఈ రకంగా మనం చెప్పవచ్చు. ఇప్పుడు ఇక్కడ దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు? P ఆఫ్ పైన ఉన్నదని మీరు చూడండి, ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ సి యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి డిస్ట్రిబ్యూటివ్ ప్రాపర్టీ ప్రకారంగా ఇంటర్సెక్షన్ సి తీసేస్తే దీన్ని ఏ విధంగా రాయొచ్చు? ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయొచ్చు. ఏ యూనియన్ బి ఇంటర్సెక్షన్ సి అని రాయొచ్చు బై P ఆఫ్ సి ఈజ్ ఈక్వల్ టు ఇది P ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై P ఆఫ్ సి ప్లస్ P ఆఫ్ బి ఇంటర్సెక్షన్ సి by P of C minus P of A intersection B intersection C by P of C ఇలా రాయొచ్చు. ఎప్పుడైతే మీరు ఇక్కడ దీన్ని గమనించారో ఇక్కడ చూడండి ఒకసారి, దీన్ని ఏ విధంగా మనం మార్చవచ్చు అని అంటే, ఇప్పుడు దీన్ని ఏ విధంగా రాసుకోవచ్చు అంటే P of A union B intersection C by P of C అంటే మనం ఏ విధంగా రాయొచ్చు అనేది మీరు అర్థం చేసుకోవాలి. అర్థమైంది? అది ఎలాగంటే మీకు P of A intersection B is equal to మీకు ఒక ఫార్ములా చెప్పాం, P of A into P of B by A అని మల్టిప్లికేషన్ థియరంలో. అర్థమవుతుందా? సో ఈ P of A ఇలా వచ్చేది ఏమవుతుంది? P of A intersection B by P of A అంటే ఇది నథింగ్ బట్ P of A అని రాయొచ్చు, B by A ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? P of B by A. అర్థమైందా? సో దీని ప్రకారంగా మనం ఈ ఫార్ములా ప్రకారంగా దీన్ని చూసుకుంటున్నప్పుడు ఇదిగో ఇదంతా ఒక ఈవెంట్ అనుకోండి. చూడండి P of ఇదంతా A ఇది B అనుకుంటే P of A ఇంటర్సెక్షన్ B బై P of B. P of B అయితే ఇక్కడ P of B ఇంటూ P of A బై B అవుతుంది. అప్పుడు ఇప్పుడు P of B అవుతుంది. అందువల్ల దీన్ని ఫైనల్గా నువ్వు రాసేటప్పుడు డైరెక్ట్గా ఏమని రాసుకోవచ్చు? P of A యూనియన్ B బై C అని రాయొచ్చు. అర్థమైందా? సో దీని ప్రకారంగా P of A యూనియన్ B బై C. అర్థమైందా? మీకు ఇంకా క్లియర్గా కావాలనుకుంటే సపోజ్ ఇది B అనుకోండి, P of B ఇంటూ P of A బై B ఇది మల్టిప్లికేషన్ థియరం కాబట్టి ఇది P of A బై B అవుతుంది ఇలా ఇక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది? P of B అవుతుంది. ఇప్పుడు చూడండి
ఈ ప్రకారంగా మనం చూసినప్పుడు ఇది ఏమంటే దీని ప్రకారంగా పి ఆఫ్ ఇది ఏ బి బై పి ఆఫ్ బి, ఏ ఇంటర్సెక్షన్ బి బై పి ఆఫ్ అంటే పి ఆఫ్ ఏ బై బి, పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ యూనియన్ బి బై సి, ఏ యూనియన్ బి బై సి. అర్థం కాదు అని చేత అలా రాయగలిగాం. సో అలాగే ప్రతి దానికి మనం అది అప్లై చేస్తాం. అలా అప్లై చేస్తే ఈజ్ ఈక్వల్ టు ఇదేమవుతుంది పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ సి బై పి ఆఫ్ సి కూడా పి ఆఫ్ ఏ బై సి ప్లస్ రెండోది వచ్చేసి పి బై సి మైనస్ మూడోది వచ్చేసి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బై సి. ఇక్కడ ఏ ఇంటర్సెక్షన్ బి అంతా ఒక ఈవెంట్ కాబట్టి ఇంటర్సెక్షన్ బి బై సి అదే ప్రూవ్ చేయమన్నా. ఇది రిజల్ట్ నెంబర్ 5. అర్థమైందా? సింపుల్ ఇవన్నీ కూడా. అలాగే సేమ్ ఇలాగే అక్కడ చేసి ఉంది రిజల్ట్ 5 చూసుకోండి. ఓకేనా? రిజల్ట్ 5 కూడా సేమ్ ఇంతే. ఒకసారి మీరు నోట్స్లో వెరిఫై చేసుకోండి సరిపోతుంది. చాలా రిజల్ట్ 6 కానీ మళ్ళీ చెప్తాను నేను. సో ఇక్కడ ఇవి చూడండి, ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే ఏ అండ్ బి బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్ అని చూపించాలి. చాలా ఇంపార్టెంట్, సింపుల్, చాలా ఈజీ. ఫస్ట్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటే కండిషన్ ఏంటో చూడండి, మెయిన్ అదే కాన్సెప్ట్. ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుద్ది. సో నువ్వు ఇలా చూపించగలిగినట్లయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని చూపించగలిగినట్లయితే ఏ అండ్ బి ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పొచ్చు. అయితే ఇక్కడ ప్రాబ్లంలో మనల్ని ఏమని చెప్పమన్నారంటే ఏ అండ్ బి బార్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పమంటున్నాడు. ఏమని చెప్పమంటున్నాడు? ఏ అండ్ బి బార్, ఏ అండ్ బి బార్ ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్ అని చెప్పమంటున్నాడు. కాబట్టి మనం పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ తీసుకోవాలి. అంటే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ తీసుకుని పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏమని చూపించాలి? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని చూపించగలగాలి. పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని చూపించగలగాలి. సో ఈ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈజ్ ఈక్వల్ టు ఏ విధంగా రాయొచ్చు? పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే అర్థం ఏంటి? ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే అర్థం ఏంటి? పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ఇందాక నేను ఒక డయాగ్రామ్ చెప్పాను, ఆ డయాగ్రామ్ లో చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అని అనేది కావాలి. అంటే అర్థం ఏంటి? ఏకి ఈ పార్ట్ ఇంటర్సెక్షన్ ముందున్న పార్ట్ కావాలి. అది కావాలంటే మొత్తం ఏలోంచి ఏ ఇంటర్సెక్షన్ బి తీస్తే వస్తుంది. అర్థమైంది? ఆ డయాగ్రామ్ వెన్ డయాగ్రామ్ లో చూసుకోండి. సో మీకు మళ్ళీ కావాలంటే ఒకసారి వెన్ డయాగ్రామ్ చెప్తున్నాను చూడండి. ఇక్కడ ఏ, ఇది బి, మీరు ఇది ఏ, ఇది బి, మీరు ఇక్కడ చూడండి ఏ ఇంటర్సెక్షన్ బి బార్. ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే అర్థం ఇది ఏలో ఉండాలి, బిలో లేనిది. ఆ రెండింటికి ఇంటర్సెక్షన్ ఏలో ఉండి బిలో లేనిది ఈ పార్ట్. ఈ పార్ట్ రావాలంటే ఈ షేడ్ చేసిన పార్ట్ రావాలంటే ఏం చేయాలి? మొత్తం ఏలోంచి ఈ ఏ ఇంటర్సెక్షన్ బి తీసేయాలి. తీసేస్తే ఈ పార్టే వస్తుంది. సో అలా రాయగలిగాం పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో ఈజ్ ఈక్వల్ టు ఎంప్లాయిస్ ఇది పి ఆఫ్ ఏ మైనస్ ఆల్రెడీ ఏ బి రెండు ఇండిపెండెంట్ అని ఇచ్చారు. ఏ బి రెండు ఇండిపెండెంట్ అయితే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈక్వల్ టు ఏమవుతుంది? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అవుతుంది. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బదులు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాయొచ్చు. ఈజ్ ఈక్వల్ టు ఈ రెండింటిలోంచి పి ఆఫ్ ఏ కామన్ తీసేస్తే 1 మైనస్ పి ఆఫ్ బి. సో ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ 1 మైనస్ పి ఆఫ్ బి అంటే పి ఆఫ్ బి బార్. కాబట్టి పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని చూపించగలిగాం. కాబట్టి దేర్ఫోర్ ఏ కామా బి బార్ ఆర్ ఇండిపెండెంట్. అర్థమైందండి? ఇలా తీసుకోవాలి. అలాగే ఇక్కడికి వచ్చేటప్పుడు కూడా సేమ్ అంతే, సేమ్ ఇదే లైన్ రాస్తారు. ఎక్కడైతే ఏం తీసుకోవాలి? పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి తీసుకోవాలి. అంటే పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఏలో లేనిది బిలో ఉండేది, అదే ఈ పార్ట్ అన్నమాట. ఈ పార్ట్ ఏ విధంగా మనం మెన్షన్ చేయొచ్చు? మొత్తం బిలోంచి ఇంటర్సెక్షన్ తీసేస్తే వచ్చి పార్ట్ అవుతుంది. కాబట్టి దీన్ని ఏ విధంగా రాస్తామంటే ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇందులో కూడా ఏబి ఇండిపెండెంట్ కాబట్టి పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే ఏమని రాయొచ్చు? పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాయొచ్చు. సో ఈ రెండింటిలోంచి పి ఆఫ్ బి కామన్ తీసేసారు అనుకోండి, ఇక్కడ ఎంత ఉంది? 1 మైనస్ పి ఆఫ్ ఏ. కాబట్టి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ బి ఇంటూ పి ఆఫ్ ఏ బార్. కాబట్టి మళ్ళీ బి అండ్ ఏ బార్ ఆర్ ఆల్సో ఇండిపెండెంట్. ఏ బార్ ఇంటర్సెక్షన్ బి తీసుకుంటే పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి అని రాయగలిగాం. సో ఇది కూడా ప్రూవ్ అయింది. అర్థమైందా?
సో ఇక మోస్ట్ ఇంపార్టెంట్ రిజల్ట్ ఖచ్చితంగా పరీక్షలో అడిగేది ఇది దీన్ని ఏ రకంగా చేయాలి అనేది ఒకసారి చూద్దాం మనం. సో దీని ప్రూఫ్ చూడండి. ఫస్ట్ ఏమన్నాడు, ఇఫ్ ఏ కామా బి ఆర్ ఇండిపెండెంట్ అంటున్నాడు. ఏ కామా బి ఇండిపెండెంట్ ఈవెంట్స్ అంటున్నాడు, ఆర్ ఇండిపెండెంట్ ఈవెంట్స్. కాబట్టి దెన్ కండిషన్ ఏమవుతుంది మనకి, పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఈజ్ ఈక్వల్ టు ఏమని చూపించాలి, సారీ ఇండిపెండెంట్ ఈవెంట్స్ కానీ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి ఈజ్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి ఫస్ట్ ఈక్వేషన్. ఇప్పుడు ఏం చూపించాలి మనం, ఏ బార్ బి బార్ రెండు ఇండిపెండెంట్ అని చూపించాలి. కాబట్టి కన్సిడర్ పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ తీసుకోండి ఈజ్ ఈక్వల్ టు ఇప్పుడు ఏం చూపించాలి, ఇది పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని చూపించాలి. అర్థమైందా? సో ఏ బార్ దీన్ని ఏ విధంగా రాయొచ్చు, ఇదంటే ఏ విధంగా రాయొచ్చు, ఏ డాష్ ఇంటర్సెక్షన్ బి డాష్, డిమోర్గన్ లాస్ ఉంటాయి. కాబట్టి దీన్ని ఏ విధంగా రాయొచ్చు, పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్ అని రాయొచ్చు ఇదంటే. సో పి ఆఫ్ ఏ యూనియన్ బి హోల్ బార్ అంటే 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ పి ఆఫ్ ఏ యూనియన్ బి అంటే పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. 1 మైనస్ మల్టిప్లై చేయి, పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి ప్లస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ మైనస్ పి ఆఫ్ బి ప్లస్ ఏ బి ఇండిపెండెంట్ కాబట్టి ఫ్రమ్ ఫస్ట్ ఈక్వేషన్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ ఏ ఇంటూ పి ఆఫ్ బి అని రాయొచ్చు ఈజ్ ఈక్వల్ టు ఈ 1 మైనస్ పి ఆఫ్ ఏ అంతా ఒక బ్రాకెట్లో రాయి. ఈ రెండింటిలోంచి మైనస్ పి ఆఫ్ బి కామంది, ఇక్కడ ఎంత మిగిలింది, 1 మిగిలింది, మైనస్ పి ఆఫ్ ఏ ఉంది. సో దిస్ ఈజ్ ఈక్వల్ టు మళ్ళీ రెండింటిలో నుంచి 1 మైనస్ పి ఆఫ్ ఏ కామన్ తీసేయి, ఇంక ఇక్కడ 1 మిగిలింది, మైనస్ పి ఆఫ్ బి మిగిలింది. సో 1 మైనస్ పి ఆఫ్ ఏ అంటే పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్. సో పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి బార్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ బార్ ఇంటూ పి ఆఫ్ బి బార్ అని ప్రూవ్ చేయగలిగాం. కాబట్టి therefore ఏ బార్ అండ్ బి బార్ ఆర్ ఇండిపెండెంట్. A bar and B bar are independent events. A bar B bar independent events అని ప్రూవ్ చేయగలిగారు. అర్థమైందండి? సో ఇవన్నీ మీకు ఇంటర్మీడియట్లో చేసినయే, నేను మళ్ళీ ఒకసారి చెప్పి అందులో కొంచెం స్పీడ్ చెప్పాను. సో మీకు ఎవరికైనా అర్థం అవ్వకపోతే ఒకసారి మళ్ళీ రివైజ్ చేసుకుని వినండి, ఓకేనా? ఇవన్నీ సింపుల్. ఇగో ఇక్కడ ఇది ఎలా రాయగలిగామంటే వెన్ డయాగ్రామ్ నుంచి ఈ రెండు రిజల్ట్స్ గుర్తుపెట్టుకుంటే ఈ రెండు ఈజీ, అది డైరెక్ట్గానే వస్తుంది. ఓకే, అర్థమైందా లేదా? సో ఇంకొక రిజల్ట్ ఉంది, అది కూడా చెప్పి ఈరోజు క్లాస్ ముగిద్దాం. ఇది ఎక్కించుకోండి. ఓకే, ఆల్రెడీ మీ బుక్లో ఉన్నాయి కాబట్టి నో ప్రాబ్లం. నెక్స్ట్ రిజల్ట్ ఏంటనేది చూద్దాం. ఇది చూడండి, ఫర్ ఎనీ టూ ఈవెంట్స్ ఏ అండ్ బి, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అని చూపించాలి. అర్థమైందా? సో మనం వీ హ్యావ్ ఏ ఈజ్ ఈక్వల్ టు తీసుకుందాం. ఫస్ట్ ఏ అనే ఈవెంట్ ఎవరైనా తీసుకోవచ్చు, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి అని తీసుకోవచ్చు. అర్థమైందా? ఇది తీసుకోవచ్చు. మీకు ఇది ఎలా తీసుకున్నాం అనేది తెలియాలంటే మీరు ఒకటే సింపుల్, ఎప్పుడు వెన్ డయాగ్రామ్నే చూసుకోండి. ఇది ఏ అనే ఈవెంట్, ఇది బి అనే ఈవెంట్. ఏ అనే ఈవెంట్ అంటే ఏ విధంగా రాయొచ్చు, ఈ పార్ట్ ఏదైతే నేను షేడ్ చేసానో ఈ పార్ట్ ఏమంటారు, ఏ ఇంటర్సెక్షన్ బి బార్ అంటే ఏలో ఉన్నదే బిలో లేనిది, కాబట్టి ఏ ఇంటర్సెక్షన్ బి బార్. దీనికి ఈ ఏ ఇంటర్సెక్షన్ బి పార్ట్ కలిపితే వచ్చేది ఏమవుతుంది, ఏ అవుతుంది. కాబట్టి ఇది ప్లస్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి కింద తీసుకోవచ్చు ఏది. అర్థమైంది? అది ఏ ఈక్వల్ టు ఏ ఇంటర్సెక్షన్ బి బార్ యూనియన్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇది ఒక్కటే మనం గుర్తుపెట్టుకోవడమే, ఎలా చేయాలని తీసుకుంటే అన్ని ప్రూవ్ అయిపోతాయి. సో ప్రాపర్టీస్ తీసుకో, పి ఆఫ్ ఏ ఈక్వల్ టు పి ఆఫ్ ఈ మొత్తం ఈవెంట్. సో ఇది ఏ యూనియన్ బి కింద ఉంది కాబట్టి రెండు డిస్జాయింట్ ఈవెంట్స్ కాబట్టి పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అవుద్ది. అర్థమైందా? అదే అక్కడ రాస్తాడు ఫ్రమ్ ఎడిటివిటీ అని రాస్తాడు. ఎడిటివిటీ అంటే ఆ ఎగ్జామ్ ప్రకారంగా, ఎడిటివిటీ ఎగ్జామ్ ప్రకారంగా పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి ఆ ప్రకారంగా రాశాడు. ఇప్పుడు చూడండి, పి ఆఫ్ ఏ అంటే ఈ రెండు కలిపితే పి ఆఫ్ ఏకి సమానం. ఇందులో ఇప్పుడు ఈ వాల్యూ తీసేసామనుకోండి, అప్పుడు ఏమవుతుంది, ఇది చిన్నదైపోతుంది దీనికన్నా.
ఇది పెద్దగా అవుతుంది కాబట్టి పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. అర్థమైందా? ఒక వాల్యూ తీసేసాం మనం కాబట్టి పి ఆఫ్ ఏ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. ఇటు నుంచి రాస్తే పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అని వచ్చింది ఫస్ట్ ఈక్వేషన్ అనుకున్నాం. మళ్ళీ సిన్స్ నీకేం తెలుసు, ఎనీ ఈవెంట్ ప్రాపర్టీ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, పి ఆఫ్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి తీసుకుంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. ఇప్పుడు ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అని రాయొచ్చు. ఎందువల్ల ఏ బార్ ఇంటర్సెక్షన్ బి, ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది ఈ పార్ట్ ఏ బార్ ఇంటర్సెక్షన్ బి అంటే ఇది ఈ పార్ట్ ని ఏమన్నా మొత్తం బి లోంచి ఈ ఇంటర్సెక్షన్ తీసేసామని. కాబట్టి పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0. దీన్ని 2 అని అనుకోండి, సెకండ్ ఈక్వేషన్ అనుకోండి. ఇప్పుడు నౌ వీ హ్యావ్, నువ్వు పి ఆఫ్ ఏ యూనియన్ బి తీసుకున్నావు అనుకో, ఫార్ములా పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి. దీన్ని పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈజ్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ అని రాయొచ్చు. దేని నుంచి? ఫ్రమ్ 2, సెకండ్ ఈక్వేషన్ నుంచి. చూడండి ఒకసారి ఎలాగో. పి ఆఫ్ ఏ యూనియన్ బి ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి వచ్చింది. ఈ పి ఆఫ్ బి మైనస్ పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి అంతా అంటే గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు 0, గ్రేటర్ దాన్ అంటే 0 కన్నా పెద్దది పాజిటివ్ వాల్యూ. ఇప్పుడు ఈ రెండు ఎలా ఉన్నది, ఏకి ఎంత కలిపితే దీనికి సమానం అవుతుంది. మరి ఈ వాల్యూని నువ్వు స్కిప్ చేసావనుకోండి, అప్పుడు ఈ వాల్యూ పెద్దదైపోతుంది. అంచేత పి ఆఫ్ ఏ యూనియన్ బి గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. రివర్స్ రాస్తే పి ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి అని వచ్చింది, థర్డ్ ఈక్వేషన్. అర్థమైందా? తర్వాత ఆల్రెడీ బూల్స్ ఇన్ఈక్వాలిటీ అనేది ఒకటి మీకు చెప్పాను, ప్రూవ్ చేశాం. అందులో పి ఆఫ్ ఏ యూనియన్ బి ఏమని తెలిసింది, లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అని తెలిసింది ఆ బూల్స్ ఇన్ఈక్వాలిటీ నుంచి. సో అది ఫోర్త్ ఈక్వేషన్. ఇప్పుడు చూడండి 1, 3, 4 మూడింటిని చూడండి. ఫస్ట్ ఈక్వేషన్ ఏం చెప్తుంది, పి ఆఫ్ ఏ ఇంటర్సెక్షన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ. ఈ పి ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి అని ఇది చెప్తుంది. కాబట్టి పి ఆఫ్ ఏ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ యూనియన్ బి. ఈ పి ఆఫ్ ఏ యూనియన్ బి లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు పి ఆఫ్ ఏ ప్లస్ పి ఆఫ్ బి అని ఫోర్త్ ఈక్వేషన్ చెప్తుంది. సో ఆ నాలుగింటి నుంచి ఈ ఐడెంటిటీ రాయగలిగాం. సో ఇది అదే మనల్ని ప్రూవ్ చేయమని అడిగినటువంటి. అర్థమైందా? సో సింపుల్, జాగ్రత్తగా చూడండి. మీరు ఇంకొకసారి రిపీట్ చేసి చూసుకోండి, అర్థమవుతుంది క్లియర్గా. అర్థమైందా? చాలా సింపుల్. ఈ రిజల్ట్స్ అన్నీ కూడా చెయ్యాలి. అర్థమైందా? మండే టెస్ట్ రాయాలి. ఈ 9 రిజల్ట్స్ చెప్పాను, 9 మీరు చేయండి. అందులో ఒక 5th రిజల్ట్ ఒకటి మిమ్మల్ని ఓన్గా చేయమన్నాను, చూసుకోండి. ఈ 9 రిజల్ట్స్ రాయాలి ఖచ్చితంగా. అర్థమవుతుందండి? మండే రాయాలి. సో ఇవాళ రేపు ప్రాక్టీస్ చేసి మండే రాయండి. నెక్స్ట్ క్లాస్ మండే వస్తుంది. మండే ఎడిషన్ థియరం మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. ఎడిషన్ థియరం మీద ప్రాబ్లమ్స్ చేద్దాం. అర్థమైందా? అవి ఏంటనేది ఎల్లుండి మండే చూద్దాం. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.